ఎల్లుండి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల సమావేశం. వరదలపై నివేదిక ఇవ్వనున్న సీఎం రేవంత్. పంతుళ్ల గ్రామంగా హన్మకొండ జిల్లా సిద్ధాపురం. ఒక్క ఊర్లోనే 80 మంది వరకు ఉపాధ్యాయులు. తిరుమల శ్రీవారికి గద్వాల చేనేత పంచెలు. అంకురార్పణ నాడే మూల విరాట్కు అలంకరణ. వాడవాడల వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దర్శనాలకు ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు. నల్లమల్ల అడవుల్లో వైల్డ్ లైఫ్ టూరిజం. స్పెషల్ ప్యాకేజీలతో పులుల అభయారణ్యంలో సఫారీ. కరీంనగర్ హోమ్ ఫుడ్ ఐటమ్స్కు ఫుల్ గిరాకీ. విదేశాలకు ఎగుమతి అవుతున్న ఇక్కడి వంటకాలు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఇక అమ్మవారి దర్శనానికి భక్తులు ఆలయాలకు తరలి వస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తము ద్వారా 9 మంది అర్చకులతో మహాభిషేకం, అభ్యంగన స్నానం, శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రాచీన శ్రీ మహాలక్ష్మీదేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తామర కమలాలతో దేవాలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల తర్వాత మంత్రిని శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు భక్తులు. నవదుర్గలుగా అమ్మవారు నవరాత్రులలో మనకు 3 రూపాలలో దర్శనమిస్తుంది. మనకు దేవి మహత్యము సప్తశతి అనుసరించి సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. అదేవిధంగా అమ్మవారు 3 రోజులు మహాకాళిగాను, 3 రోజులు మహాలక్ష్మిగాను, 3 రోజులు మూలా నక్షత్రం నుంచి 3 రోజులు మహాసరస్వతిగాను ఈ 9 రూపాలలో అమ్మవారు మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో విశేషించి ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం 9 వైభవాలను 9 సుగుణములను మనకు కలుగజేసి మనలో ఉన్న రాక్షసత్వాన్ని, భయాన్ని, భ్రాంతిని తొలగజేస్తుందని. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఆదిలక్ష్మి అలంకారం పురస్కరించుకొని బాలకాండ పారాయణం చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ తాయారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి భగవానుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడో, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే వేదం ఎలాగైతే చెబుతోందో, అమ్మవారి చేత కూడా ఈ లోకమంతా కూడా వ్యాపింపబడిందిట. అటువంటి అమ్మవారు ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అమ్మ అని లక్ష్మ యస్యాసముద్దిష్టం సాలక్ష్మీతి నిగద్యతే అంటుంది నిరుక్త సారము. 5వ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం వైభవంగా జరిగింది. అమ్మవారికి రథోత్సవం, దర్బార్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుహాసిని, కుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు, జడ్జ్ కవిత దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శైలపుత్రికగా దర్శనమిచ్చారు అమ్మవారు. శ్రీశైలంలో
దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు అర్చకులు. మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు బ్రహ్మరాంబికాదేవి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలు తయారు చేశారు గద్వాల నేతన్నలు. తిరుమల బ్రహ్మోత్సవాలు స్వామివారికి అలంకరించేందుకు 45 రోజుల పాటు దీక్ష చేసి పంచెలను నేశారు చేనేత కార్మికులు. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ నాడే ఈ పంచెలను స్వామివారికి అలంకరిస్తారు. ఇక సుమారు 4 శతాబ్దాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు గద్వాల నేతన్నలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కానుక సిద్ధం చేశారు నేతన్నలు. తిరుమల కొండపై వైభవంగా సాగే దేవదేవుని బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారికి వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. ఇందులో భాగంగానే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గద్వాల నేతన్నలు తిరుమల స్వామివారికి జోడు పంచెలు తయారు చేశారు. నియమనిష్టలతో తయారు చేసిన ఈ ఏరువాడ జోడు పంచెలను సంప్రదాయబద్ధంగా స్వామివారికి సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారికి గద్వాల నేతన్నలు జోడు పంచెలు సమర్పించటం సుమారు 4 శతాబ్దాల నుంచి ఆచారంగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు గద్వాల చేనేతలు ప్రత్యేక మగ్గంపై నేసిన ఏరువాడ జోడు పంచెలు అలంకరిస్తారు. గద్వాల చేనేత కార్మికులు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దీక్ష చేస్తూ స్వామివారికి జోడు పంచెలు తయారు చేశారు. గద్వాల సంస్థానాధీశుల ఆదేశానుసారం చేనేత కార్మికుడు మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో 5 కార్మికులు మండల దీక్ష తీసుకుని ఒంటిపూట భోజనం చేస్తూ 45 రోజుల పాటు రోజు శ్రమించి ఈ పంచెలను నేశారు. ఈ పంచె సుమారు 11 గజాల పొడవు, 85 ఇంచుల వెడల్పు ఉంటుంది. స్వామివారి పంచెల తయారీకి ఇక్కడ ప్రత్యేకమైన మగ్గాలుంటాయి. వాటిపై కేవలం ఏరువాడ జోడు పంచెలను మాత్రమే నేస్తారు. స్వామివారి సేవ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వామివారికి ఏరువాడి జోడు పంచెలు పంపించడం మన ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏరువాడ జోడు పంచని మన స్వామివారికి మూల విరాట్కి కట్టిస్తారు. దానిపైన పట్టు వస్త్రాలు కట్టిస్తారు. ప్రతి శ్రావణమాసం రోజు స్టార్టింగ్ రోజు స్టార్ట్ చేసి చివరి రోజు వారికి కంప్లీట్ చేసి నియమబద్ధంగా తయారు చేస్తాం. దీన్ని 45 రోజులు ఉంటాం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ నాడే స్వామివారికి జోడు పంచెలను అందచేయటం ఆనవాయితీ. జోడు పంచెలు తయారు చేసి స్వామివారికి అలంకరించటం గద్వాల నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు గద్వాల ప్రజలు. నగరంలో మరో అండర్ పాస్లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బంజారాహిల్స్లోని కేపీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2 ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్టులో మొదటగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లు నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు నిర్మించనున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ట్రాఫిక్ దీనిలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ రెండు ఏరియాల్లో ఉన్నటువంటి కేవీఆర్ పార్క్, ట్రాఫిక్ బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా అవుతుందని గమనించిన ప్రభుత్వం ఇక్కడ మొత్తం 6 జంక్షన్ల అభివృద్ధికి ముందుగా ఒక ప్లాన్ తయారు చేసింది. సో దీనికి సంబంధించి మొత్తం 826 కోట్లతోటి మొత్తం 6 జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే డిపిఆర్ తయారు చేశారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవో కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. సో దీనిలో ముఖ్యంగా ఇది సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా మొత్తం 2 ప్యాకేజెస్ గా ఈ మొత్తం ఈ 6 జంక్షన్లను కూడా డెవలప్ చేయనున్నారు. సో దీనిలో మొదటి ప్యాకేజ్ కింద వచ్చేసి 2 ఫ్లైఓవర్లు, 3 అండర్ పాస్లు నిర్మిస్తుంది. అలాగే సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి 4 జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. దీనిలో 4 ఫ్లైఓవర్లు ఉంటాయి, 4 అండర్ పాస్లు ఉంటాయి. సో ఈ నిర్మాణాలు మొత్తం కూడా కంప్లీట్ అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఎట్లాంటి ట్రాఫిక్ సంబంధించిన సమస్య లేకుండా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ఏరియా మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసఫ్ కూడా ఈ రూట్ లో వెళ్లే వారికి ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండనుంది. సో దీనిలో మొత్తం 2 ప్యాకేజీల కింద చూస్తున్నారు కాబట్టి మొదటి ప్యాకేజ్ లో భాగంగా 421 కోట్లతోటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. సో దీనిలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ రోడ్ లో రోడ్ నెంబర్ 45 నుంచి ఇటు కేబీఆర్ పార్క్ వైపు ఒకటి, అటు యూసఫ్ కూడా వెళ్లే రూట్ లో ఒకటి, మొత్తం వై షేప్ లో అండర్ పాస్ నిర్మిస్తారు. సో అక్కడ అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు మొత్తం 4 లేన్ ఫ్లైఓవర్ నిర్మించున్నారు. అలాగే యూసఫ్ గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ ను నిర్మించున్నారు. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, అలాగే ముగ్దా జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు కూడా 2 లేన్ల అండర్ పాస్, అలాగే పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు 3 లేన్ల యూని డైరెక్షనల్ అటు ఫ్లైఓవర్ కూడా రానుంది. అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మొత్తం 3 లేన్ల అండర్ పాస్ కూడా ఇక్కడ నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజ్ విషయానికి వస్తే మొత్తం ఇది 405 కోట్లతోటి రోడ్ నంబర్ 45 జంక్షన్, అలాగే కరీంనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ ఈ 4 జంక్షన్లను కూడా డెవలప్ చేస్తారు. సో దీనిలో భాగంగా మొదటగా రోడ్ నంబర్ 45 జంక్షన్ లో కరీంనగర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు 2 లేన్లతోటి అండర్ పాస్, అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 కి 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించున్నారు. అలాగే కరీంనగర్ జంక్షన్ లో మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్, అలాగే కరీంనగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు మరో 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించున్నారు. అలాగే మహారాజా అగ్రసేన్ జంక్షన్ దగ్గర నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కరీంనగర్ జంక్షన్ వైపు మొత్తం 2 లేన్ల అండర్ పాస్, కరీంనగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు కూడా 2 లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. సో మొత్తంగా ఇవి 2 స్టేజెస్ గా 826 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ దీనికి సంబంధించిన నమూనా చిత్రాలను రిలీజ్ చేసింది, వీడియోలను కూడా రిలీజ్ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఎట్లా ఉండబోతుంది, సో ఇది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ ఎలాంటి సమస్యలు తీసుకోబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేయగా ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్ గా అయితే దీనికి పరిపాలనా అనుమతులు ఇస్తూ నెక్స్ట్ దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసేందుకైతే ఈ రోజు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చండి. రైట్ సదానందం, థ్యాంక్ యూ. నిజామాబాద్ సన్మాన సభలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నట్టు నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బందికి పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకిన్న పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని, కానీ అనుకోకుండా వారు స్వర్గస్థులు అయినారు. ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు
గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారిది. రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చినటువంటి పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్ఏ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవగలుగుతాడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పరిస్థితులు సహకరించకపోయినా అన్నింటినీ అధిగమించి కష్టపడి చదివి డిఎస్సిలో ర్యాంకులు సాధించారు సిద్ధాపురం గ్రామానికి చెందిన 4 అభ్యర్థులు. కుటుంబ సభ్యుల సహకారంతో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే ఈ గ్రామంలో టీచర్ జాబ్ చేసేవారే ఎక్కువ. ఊళ్ళో మొత్తం 70 నుంచి 80 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక ఈ ఏడాది మరో 4 సర్కారు టీచర్ కొలువులకు ఎంపికయ్యారు. సిద్ధాపూర్ ఈ గ్రామంలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో 4 టీచర్ కొలువులు సాధించారు. ఎలా సాధించారు, ఏ ర్యాంకులు సాధించారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో 4 అభ్యర్థులు డిఎస్సిలో ర్యాంకులు సాధించారు. ఈ గ్రామం చిన్నదే అయినా ఇక్కడ టీచర్ జాబ్ చేసేవారే ఎక్కువ. గ్రామంలో మొత్తం 70 నుంచి 80 మంది టీచర్లు ఉన్నారని చెప్తున్నారు స్థానికులు. వారి స్ఫూర్తితో ఈ ఏడాది అదే గ్రామానికి వల్లాల నర్మదా, దూరం శ్రావణకాంత్, హరీష్, విక్రమ్ డిఎస్సిలో ర్యాంకులు కొట్టేశారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఓవైపు ఉపాధి కోసం పనులకు వెళ్తూనే రాత్రి పగలు తేడా లేకుండా చదివి టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎన్ని కష్టాలెదురైనా పట్టుదల మనోబలంతో చదువు పూర్తి చేసి డిఎస్సిలో జిల్లాలోనే 3వ ర్యాంకు సాధించారు వల్లాల నర్మద. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నర్మద సర్కారు బడిలో చదువుకున్నారు. చదువుకునేందుకు పరిస్థితులు సహకరించకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించారు నర్మద. ఎన్ని గంటలని కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా అలా చదవడం వల్ల మనకు యూజ్ ఉంటుంది. డిఎస్సిలో ప్రతి పాయింట్ టు పాయింట్ టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ ఏమున్నాయి అవి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ వరకు ప్రతి లైన్ టు లైన్ చదవాలి డిఎస్సికి. అట్లయితే మనకు మార్క్స్ అనేవి ఎక్కడ పోవు. నేనేంటంటే ఏం చదవాలంటే ఓన్లీ గవర్నమెంట్ అకాడమీ బుక్సే చదివిన, ఇంకే బుక్స్ పోలే. అకాడమీ బుక్స్ ఫాలో అవుతూ లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకొని చదివేది. దానివల్ల నాకు మార్క్స్ ఎక్కడ పోలేదు. బాల్యంలోని తల్లిదండ్రులు మరణించిన అన్నా వదినల సపోర్టుతో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు డిఎస్సి ర్యాంకర్ దూలం శ్రవణకాంత్. టీచర్ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో కష్టపడి చదివి జిల్లాలో 11వ ర్యాంకు సాధించారు శ్రవణ్. మన డిఎస్సి ఫలితాల్లో 11వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 11వ ర్యాంక్ వచ్చింది సార్. నాకు ప్రీవియస్గా ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయింది సార్. మళ్ళీ ఒక 1 మంత్లో కోలుకొని తిరిగి ఇక సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీలో ప్రిపేర్ అయ్యాను సార్. ఫ్యూచర్లో మళ్ళీ గ్రూప్స్ ఎస్ఐ దానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. పీఈటీ టీచర్ కావాలన్న తన చిన్ననాటి కోరిక నెరవేరిందంటున్నారు యువకుడు హరీష్. చిన్ననాటి నుంచి పీఈటీ టీచర్ కావాలన్న తపనతో కష్టపడి ప్రిపేర్ అయ్యానన్నారు. తమ కుమారుడు సర్కార్ కొలువు సంపాదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు డిఎస్సి ర్యాంకర్ హరీష్ తల్లిదండ్రులు. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఊళ్ళో అందరూ. మేము కూడా, నాకైతే మా చిన్ననాటి స్నేహితులు మాతో పాటు మాకు రావడం అసలు ఒకే సంవత్సరం ఒకే డిఎస్సిలో రావడం ఎంతో ఆనందమైన విషయం. అసలు ఈరోజు వాళ్ళని చదివించిన వాళ్ళు ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తారు. నా చిన్న కొడుకు కష్టపడి డిఎస్సిలో ఉద్యోగం సాధించండి. పీఈటీ ఉద్యోగం ఇప్పుడు నాకు సంతోషంగా ఉన్నది. అంతా కూలీ నాలి చేసుకుని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ టీచర్ కావాలన్న పట్టుదలతో కష్టపడి చదివి జిల్లాలో డిఎస్సి 11వ ర్యాంకు సాధించాడు విక్రమ్. పేద కుటుంబానికి చెందిన విక్రమ్ 10వ తరగతి వరకు సిద్ధాపురం సర్కారు బడిలో చదివారు. తమ కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని తెలిపారు విక్రమ్ పేరెంట్స్. టీచర్ జాబ్ ఒక 40 మంది ఉండడం వల్ల ఆ ఇంప్రెషన్తో నేను కూడా చదువుకొని కష్టపడి 2024 ఉద్యోగంలో హన్మకొండ డిస్టిక్లో 8th ర్యాంక్ సాధించాను. దానివల్ల చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నా. చాలా గర్వకారణం ఉంది నాకు. ఎడ్జిటి జాబు సాధించిండు, మా కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నది. చాలా కష్టపడ్డాడు. మేము చెప్పినట్టు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి మాకు ఎప్పుడు తిరిగి పెట్టలేదు.
మేము చెప్పినట్టు ఆయన విన్నాడు, ఆయన చెప్పినట్టు మేము విన్నాం. ఆయన అనుకున్నదే సాధించిండు. తమ ఊరు నుంచి 4 టీచర్ కొలువులు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిద్ధాపురం గ్రామాల ప్రజలు. పట్టుదలే పెట్టుబడిగా మొక్కబోని ధైర్యంతో టీచర్ కొలువులు సాధించిన ఈ యువత నేటి తరానికి ఆదర్శనీయం. వీడియో దశరథ్తో అశోక్, మ్యూజిక్ న్యూస్, సిద్ధాపురం నుంచి.